నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యకి సంబంధించి ఎన్ని కీలక సంస్కరణలు తీసుకొచ్చారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కావచ్చు, పిల్లలకు అందించేటువంటి మధ్యాహ్న భోజనం, మరో పక్క డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విద్యామిత్ర కానుక, ఇలాంటి ఎన్నో కీలక సంస్కరణలు చేపట్టినటువంటి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు సంబంధించి మరొక కీలక ఘట్టం విశాఖపట్నం జిల్లాలోని ఒక మామూలు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ అది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానులు ఒక్కసారి ఆయన్ను కలిసి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు జన్మ ధన్యమైపోయింది అనుకుంటారు. ఆయనే డేవిడ్ బెక్హామ్. అలాంటి డేవిడ్ బెక్హామ్ వైజాగ్ వచ్చారు. ఇంగ్లాండ్ ఫుట్బాల్ టీం కెప్టెన్ గా ఆయన ఇంగ్లాండ్ కి ఎన్నో విజయాలు అందించారు. ఫుట్బాల్ ఆటగాడిగా రిటైర్ అయ్యాక అలాంటి బెక్హామ్ సడన్ గా విశాఖపట్నం వచ్చారు. జ్యోతిబా పూలే స్కూల్ కు వెళ్లి అక్కడి పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడారు. పిల్లలకు ఫుట్బాల్ లో టెక్నిక్స్ నేర్పారు. ఇంతకీ ఆయన వైజాగ్ ఎందుకు వచ్చారంటే ఐక్యరాజ్య సమితితో కలిసి మంత్రా ఫర్ చేంజ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తోంది. ఆ సంస్థతో కలిసి బెక్హామ్ విశాఖపట్నం వచ్చారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డేవిడ్ బెక్హామ్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ ప్రపంచవ్యాప్తంగా రోల్ మోడల్ గా మారుతున్నటువంటి ఈ కీలక సమయంలో ఇటువంటి బెక్హామ్ పర్యటన ద్వారా మరింత ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉందంటే చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలిపారు.